ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై హైకోర్టు ప్రశంసలు కురిపించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల సమస్యలపై మంత్రి వేగంగా స్పందిస్తున్నారని అభినందించింది. అయితే అదే సమయంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి చురుగ్గా పనిచేస్తున్న అధికారులు ఆయనకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కేజీబీవీలకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కరణ వాద్యంపై జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోని ఒక కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి లోకేష్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. అలాగే కేజీబీవీ టీచర్ల జీతాల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీకి కృషి చేస్తామని మంత్రి ప్రకటించడాన్ని సానుకూల చర్యగా పేర్కొనింది. అయితే మంత్రి స్థాయిలో అంత వేగంగా స్పందన ఉంటే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావుపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్ పై కూడా కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొత్తగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.